కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న మూవీ కే ర్యాంప్ అని చెప్పొచ్చు. అలాంటిది జేమ్స్ వాన్స్ దర్శకత్వంలో ఈ మూవీ అయితే రాబోతుంది. సో ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో టీజర్లో చూసుకుంటే కనుక బూతులతో కూడిన కొన్ని సన్నివేశాలు అయితే ఉన్నాయి. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. మేడం, మరి కిరణ్ అబ్బవరం గారు మంచి హీరో అని చెప్పొచ్చు. అలాంటిది కే ర్యాంప్ అనే మూవీతో ఇప్పుడు రాబోతున్నారు. సో దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. సో ఆ టీజర్లో చూసుకుంటే కనుక అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో కొన్ని బూతులు వాడడము, కొన్ని బూతులు ఉండడం అయితే కనిపించాయి. ఏంటి మేడం అంటే ఒక మూవీ హిట్ అవ్వాలంటే, ఒక మూవీ క్లిక్ అవ్వాలన్నా ఇలాంటి బూతులు వాడితేనే క్లిక్ అవుతాయి అంటారు. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు శేఖర్ కమల సినిమాలు చాలా వచ్చాయి, బూతులు లేకుండానే తీశాడు ఆయన. అంటే అది కూడా యూత్ సినిమాలే తీశాడు ఆయన కదా. అందుకని మీకు అసలు అవసరం లేదు. మీ ఫ్రస్ట్రేషన్ చూపించడానికి మీకు అర్జున్ రెడ్డిలో ఒక పదం వాడాడు, చాలా తప్పది, చాలా తప్పు. దాని మీద ఎవడు రియాక్ట్ అవ్వలే, కొద్దిమంది తప్ప. అంటే నేను ఏదైనా తీస్తాను మీరు చూడండి అనే ఇది వద్దు సినిమాల్లో. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కిరణ్ అబ్బవరం సినిమా కే ర్యాంప్స్ కొత్తది వచ్చింది మనకి. వచ్చినప్పుడు దాని నిండా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ముద్దులు అవసరమా? అది ఎంత అందంగా చూపించచ్చు. ఇప్పుడు లిటిల్ హార్ట్ సినిమా వచ్చింది, ఎంత పెద్ద హిట్ అండి. ఎందుకని కనెక్ట్ అవుతున్నాం మనం. ఒక తండ్రితో ఒక పిల్లాడు ఎలా ఉంటాడు కదా. మరి ఇది ఎందుకు హిట్ అయింది, జనాలకు ఎందుకు నచ్చింది? జనాలు మీరు ఇలా తీస్తే చూస్తారని అనుకోవద్దు, నేను చెప్తున్నది అది. జనాలు మీరు మామూలు కంటెంట్ తీయండి, హీరోయిన్ మామూలుగా చూపించండి, చక్కటి తెలుగు మాట్లాడించండి, ముక్క తెలుగు మాట్లాడించద్దు. అండ్ ఇంకొకటి మీరు అన్నట్టు శేఖర్ కమల గారి మూవీస్ కూడా చాలా ఒరిజినల్గా రియాలిటీకి దగ్గరలో ఉంటాయి, లో బడ్జెట్తో తీస్తారు, కానీ చాలా మూవీస్ హిట్ అయ్యాయని చెప్పొచ్చు మేడం. ఎందుకండి మీకు ఒకప్పుడు మరి ఇతను ఎవరు, రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎక్కడుంది వల్గారిటీ, ఎక్కడో లేదు. హీరోయిన్ చాలా అందంగా చూపించాడు ఆయన, చీర కట్టుకునే ఉంటుంది హీరోయిన్, లేదంటే మంచి ఆ డ్రెస్సులు వేసుకుంది. అది క్షణంలో శ్రీదేవి ఎంత అందంగా వేసుకుంది ఆవిడ, ఎక్కడ చూపించింది ఆవిడ, ఏమీ లేదు అసలు. అంటే ఇప్పుడంటే రామ్ గోపాల్ వర్మ ఇలా అయిపోయారు, కానీ మరి అప్పుడు హీరోయిన్ ఎక్స్పోజ్ చేయలేదు ఆయన. అమల గారిని కూడా చాలా అందంగా చూపించాడు ఆయన. నేను అనేది ఏంటంటే మీ దగ్గర కథ బాగుండి, కథనం ఉంటే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. లేదు కథ కూడా వద్దు. కోర్టు ఎందుకు హిట్ అయిందండి? కోర్టులో ఏం సీన్స్ ఉన్నాయి, అందరు ఏమనుకుంటారు, లోపల ఏం చేశారు, అమ్మాయి అబ్బాయి అన్న దాని మీద కథ నడిచి అక్కడ ఏమీ లేదు. ఎంత చక్కగా చూపించాడు సినిమా. కోర్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. ఇటీవల కాలంలోనే వస్తున్నాయి అన్ని సినిమాలు. ఇప్పుడు ఈయన కా సినిమా తీశారు, కిరణ్ అబ్బవరం సినిమాది ఎంత బాగా హిట్ అయింది. మరి దిల్రుబా పోయింది. ఇప్పుడు మీరు యూత్కి తగ్గట్టు సినిమాలు తీయండి. యూత్ ఇది కోరుకోవట్లా. మేడం, ఈ రోజుల్లో మీరు అన్నట్టు చూసుకుంటే కనుక కొన్ని హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేస్తేనే మూవీస్ హిట్ అవుతున్నాయి, లేకపోతే కొన్ని మూవీస్ చూసుకుంటే కనుక ఇలాంటివి బూతులు కానివ్వండి, లేకపోతే అంతకు మించి కొన్ని డైలాగ్స్ లేకపోతే ఇలాంటివి వాడితేనే హిట్ అవుతాయనే నెపంతో తీస్తున్నారు మూవీస్. ఏమంటారు మేడం దీని గురించి? అది వాళ్ళు చెప్తున్న ఎస్కేపిజం అంటాం దాన్ని. ఏదో పెళ్ళైతే కానీ పిచ్చి కుదిరితే, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళవద్దు కాదు. మీరు సినిమా మంచిగా తీస్తే వాళ్ళు చూస్తారని మీరు సినిమా మంచిగా తీయండి అంతే. అంతేగాని సినిమా హిట్ అవ్వాలని అసలు ఎందుకండి ముద్దు సీన్లు ఇవన్నీ అవసరమే లేదు. ఎప్పుడు కూడా కనిపించకుండా తగలకుండా ఉంటేనే అందం. మీరు పాత సినిమాలు చూడండి, హీరోయిన్స్ ఏం పట్టుకుని దొరలరు. అంటే నేను అనేది సటిల్గా ఉండాలి, ఏదైనా అందంగా చూపించడం ఉంటుంది. హీరోయిన్ కూడా సింపుల్గా చూపించండి. అదే సినిమా అండి అబ్బాయిది ఫిదా మూవీ కూడా మంచి. అసలు ఫిదా ఇంకా పక్కకు పెట్టండి. అసలు నేను అనేది ఒక హీరోయిన్కి సంబంధించి సినిమాలు నేను చెప్తున్నా. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావు, నిన్నే పెళ్ళాడతా, లేదంటే ఇంకొకటి అండి మంచి సినిమా నువ్వే కావాలి, ఆనందం, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అసలు మనం అనుకుంటాం కానీ గోదావరి, చాలా సినిమాలు ఉన్నాయండి. మనని అలా కదలకుండా కూర్చోబెడతాయి మనకి. అంటే నేను అనేది అది కిరణ్ అబ్బవరం అన్న పిల్లాడు, అతను ఆలోచించుకోవాలి. చిన్నపిల్లాడు ఇంకా, అంటే మంచి కరెక్ట్ ఏజ్లో ఉన్నాడు, మంచి సినిమాలు తీయచ్చు, అంటే మంచి సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు. ఇలాంటివి అవసరం లేదు. ఇలా తీస్తే సినిమాలు హిట్ అవుతాయనుకోవడం పొరపాటండి. ఎవరైనా సరే ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చూస్తున్నారు, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంతే. యూత్కి కనెక్ట్ అవ్వాలంటే కంటెంట్ ఉండాలి, అంతేగాని బూతులు ఉండక్కర్లా, అంతకంటే కిస్సులు ఉండక్కర్లా. నేను చెప్తున్నది అది. ఓకే మేడం, థ్యాంక్ యూ.